వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి 'అక్కడ అమ్మాయి అండ్ ఇక్కడ అబ్బాయి' అండ్ మనకి ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి ప్రదీప్ గారు, దీపిక పిల్లయ్య గారు, మనకొచ్చేసి సత్య గారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత పర్లేదు భయ్యా ఓకేగా ఉంది. అండ్ వన్ టైమ్ వాచబుల్. అండ్ మనకి ఈ మూవీ స్టోరీ వచ్చేసి మన ప్రదీప్ గారు అనేది ఇందులో ఇంజినీర్ అనమాట. ఆ ఇంజినీరు మనకి ఏది చేస్తారంటే మన వేరే ఊరికనేది మన ప్రదీప్ గారిని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అంటే అక్కడ ఇల్లులు కట్టమని. కాకపోతే తీరా చూస్తే అక్కడ ఏమించి మనకి ప్రదీప్ గారు ఆ విలేజ్‌కెళ్ళి బాత్రూమ్‌లు కడతారనమాట. అండ్ అక్కడ కట్టిన తర్వాత ఆ లవ్ స్టోరీ ఎలాగొచ్చింది, కామెడీ ట్రాక్ ఎలాగొచ్చింది, మధ్యలో వెన్నెల కిషోర్ గారు ఎందుకొచ్చారు, ఇవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి వాచ్ చేయాలనమాట. అండ్ మెయిన్ మూవీ ప్లస్ వచ్చేసి మనకు 'సత్య' గారు అండ్ 'గెటప్ సీను' గారు చాలా మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈళ్ళు ఇద్దరి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ అయితే మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. అండ్ మనకి అలాగే కామెడీ కూడా బావుంటది. అండ్ వెల్ సెటిల్డ్‌గా ఉంటది. అండ్ 'జబర్దస్త్‌లో' ఏసిన కామెడీ ట్రాకులు కాదండి. ఇందులో కొంచెం మనకి క్లీన్‌గా ఎళ్తాయి. మనకి వినేటట్టుగా ఉంటాయి. అండ్ అందరూ కూడా నవ్వచ్చు. అండ్ మంచి ఫ్యామిలీతో కూడా మీరొచ్చి మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చనమాట థియేటర్‌లో. అంత బావుంటది ఈళ్ళిద్దరి కామెడీ సీన్. అండ్ అలా ఎళ్ళిపోతూ ఉంటే అప్పుడు మన లవ్ ట్రాక్ అనేది తీసుకొస్తారనమాట. ఆ లవ్ ట్రాక్ తీసుకొస్తారు బానే ఉంటది. కాకపోతే మధ్యలో ఐటెమ్ సాంగ్ ఎందుకొచ్చిందో అది మనకి తెలీదు. బట్ ఆ ఐటెమ్ సాంగ్ చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. అదొక్క ఐటెమ్ సాంగే కాదు. ఈ మూవీలో నాకు తెలిసి 5 సాంగులుంటాయి. 5 సాంగులు వేస్టే భయ్యా! ఎందుకు పెట్టారో తెలీదు. అసలు సాంగ్స్ లేకుండా సినిమా తీసుంటే ఇంకా సినిమా నాకు ఇంకా బా అనిపించింది. కాకపోతే మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల చాలా లెంతీగా అనిపించింది నాకు. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ రన్నింగ్ టైమ్ వచ్చేసి 2 ½ అవర్ 25 మినిట్స్ ఎంతో ఉన్నది. బట్ అందులో ఒక గట్టి కొడితే ఒక అరగంట పాటలకే కేటాయించారు. బట్ అంతగా అనిపియలేదు. పాటలు తీస్తుంటే మనకి కొంచెం ఇంపాక్ట్ అనేది ఇంకొంచెం బాగుంది అనిపించింది. అంతే. అండ్ ఇలా ఎళ్తున్న కొద్దీ ఫస్ట్‌లో అప్పుడైతే మనకి చాలా హిలేరియస్‌గా కామెడీ సీన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఎడిటింగ్ చాలా బాగుంది. అండ్ ఆ విలేజ్‌ని ఎక్కడ షూట్ చేశారో గానీ బాగా షూట్ చేసి మనకి బిగ్ స్క్రీన్ మీద బాగా అందించారు డైరెక్టర్ గారని చెప్పొచ్చు. అండ్ ప్రదీప్ గారి యాక్టింగ్ కూడా డీసెంట్‌లీ బానే ఉంది. అండ్ మూవీ తగ్గట్టుగా తన యాక్టింగ్ కూడా బావుంది. అండ్ మెయిన్ దీపిక పిల్లయ్య గారిది ఎంట్రీ సీన్ అయితే చాలా బా ఇచ్చారు. అది మాత్రం మనకి కొంచెం బావుంటది. అండ్ అక్కడికొచ్చే డాన్స్ సీక్వెన్సెస్ కానీ చాలా బావుంటది. అండ్ ప్రదీప్ గారి ఎంట్రీ సీను ఒక సింపుల్‌గా ఇచ్చేస్తారు. నాకదే అనిపిచ్చింది. సింపుల్‌గా ఇచ్చేసారు ఏంట్రా బాబు అని. పోతే పోయింది ఇదంతా అయిపోయింది. అండ్ మనం ఇలాగ వెళ్తున్న కొద్దీ ఫస్ట్ హాఫ్ అనేది ఎండ్ అయిపోతుందనమాట. అండ్ సెకండ్ హాఫ్‌కెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకెంతమందికి ఎలాగ అనిపిచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఈ 'సుల్తాన్' మూవీ ఉంది కదండీ! అదే మన కార్తీక్ గారిది. అండ్ 'సుల్తాన్' మూవీలో కూడా ఇటువంటోళ్ళు చాలామందుంటారు. అండ్ మూవీలో కూడా. అండ్ 'సుల్తాన్' అనగానే అక్కడ అన్నదమ్ముల కింద ఒక 100లో ఉంటారు కదండీ! అండ్ ఈ సినిమాలో కూడా ఇలాగే ఒక 100లో మన ప్రదీప్ గారు వెనకాతల ఉంటారనమాట. కాకపోతే ఆ మూవీ అనేది ఒక యాక్షన్ మూవీ. కాబట్టి ఈ మూవీ అనేది ఒక మనకి కామెడీ మూవీ. అందులో కూడా మనోడికైతే హెల్ప్ చేస్తుంటారు. అండ్ ఇందులో కూడా మనోడికైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కాదు సెకండ్ హాఫ్ కూడా కామెడీ బా ట్రై చేశారు. బట్ కొన్ని చోట్ల దగ్గర వర్కౌట్ అయింది. అండ్ కొన్ని చోట్ల దగ్గర మనకు కొన్ని ఫెయిల్ అయ్యాననమాట. ఎందుకంటే అక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ మనకి విలేజ్‌లో షూట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి సిటీలోకెళ్ళిపోతారనమాట. అండ్ ఎప్పుడైతే సిటీలోకెళ్తారో కొంచెం మూవీ తగ్గినట్టు అనిపిస్తది. అండ్ మధ్యలో మనకి బ్రహ్మి గారి క్యారెక్టర్ ఉంటది. బ్రహ్మి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. అతనొచ్చినప్పుడు కొన్ని సీన్స్ బావుంటాయి. బ్రహ్మి గారికిని మనకొచ్చి గెటప్ సీన్ గారి మధ్యన ఒక 2, 3 కామెడీ సీన్స్ వస్తాయి. అది చాలా బావుంటది. అది పెళ్లి దగ్గర షూట్ చేశారు. అండ్ అది కూడా మీరు థియేటర్‌లో చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి మనకి 'వెన్నెల కిషోర్' గారిది కూడా రోల్ ఉంటదొకటి. 'వెన్నెల కిషోర్' గారు వచ్చిన రోల్ కూడా చాలా బావుంటది. అంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అండ్ 'వెన్నెల కిషోర్' గారికి ఇందులో ఏంటంటే ఎక్కువ మంది ఉంటే అతనికి నచ్చదనమాట. అండ్ ఆ క్యారెక్టర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా చూసుకోవచ్చు మీరు కామెడీ అయితే ఇరగదీశారని చెప్పొచ్చు. అండ్ ఇలాగే ఎళ్తది. ఎక్కువ మూవీ అయితే కామెడీ బేస్ మీద మనకి రన్ అవుతదనమాట. పెద్దగా మీరు స్టోరీ గట్టా మీరేం ఊహించేసుకొని ఎళ్ళిపోకండి. జస్ట్ ఆఫ్ కామెడీ మూవీ అంతన. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం విఫలమయ్యారని చెప్పొచ్చు. కొంచెం లెంతీగా ఉంటదనమాట. బట్ ఆ కామెడీ ట్రై చేశారు. కొన్నిట్ల దగ్గర వర్కౌట్ అయింది అంతే. అండ్ మెయిన్ పాటలు తీస్తుంటే ఐ లైక్ దిట్ నచ్చిందని చెప్తాను. బట్ పాటల వల్ల నాకు కొంచెం చిరాకొచ్చేసింది. అండ్ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఒక 5కో 2.5 ఇస్తున్నాం. బట్ ఓకే. మీరు ఈ వీకెండ్‌కి మంచి మూవీ ఎళ్ళాలంటే నేనైతే ఈ మూవీ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ మీరైతే మంచిగా మీ ఫ్యామిలీతో ఎళ్లి వాచ్ చేసేయండి. పర్లేదు బానే ఉంటది. లైట్‌గా నవ్వు తెప్పిస్తదనమాట. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడొచ్చు.